హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమా యూనిక్ ఫ్యాషన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఎటువంటి బ్లౌజ్ కుట్టినా కూడాను ఫినిషింగ్ అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారండి. ఎటువంటి డౌట్స్ లేకుండా హెచ్చు తగ్గులు ఎలాంటివి ఉన్నా కూడాను మనం ఫినిషింగ్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా నేర్చుకుందామండి. ఈ ఫస్ట్ ఆఫ్ అయితే మనం ఇప్పుడు వీడియోలోనికి వెళ్ళిపోదాం. ఫస్ట్ బ్యాక్ పార్ట్ని సీదాగా వేసుకొని మనం ఇప్పుడు ఫినిషింగ్ కాబట్టి కేవలం మీకు ఫినిషింగ్ వీడియోని నేను చూపిస్తున్నానండి. అలాగే ఫ్రంట్ పార్ట్ని రివర్స్లో పెట్టుకొని షోల్డర్స్ అనేవి మనం నెక్ వైపుకి ఒకేలాగా ఉండేటట్టు చూసుకోవాలండి. షోల్డర్ వైపుకి కొంచెం హెచ్చు తగ్గులు ఉన్నా కూడా మనం దాన్ని ఎలా కవర్ చేసుకోవచ్చో కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. చాలా యూజ్ఫుల్ వీడియో ఇది. ఎందుకంటే బిగినర్స్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. బ్లౌజ్ మొత్తం కుట్టేస్తారు, కానీ తర్వాత అది ఏం చేయాలి అనేది హెచ్చు తగ్గులు వచ్చేసాయి, ఎలా చేయాలి ఏంటనేది అర్థం కాదు. చూసారా ఫ్రెండ్స్, మనకి షోల్డర్ వైపుకి కొంచెం హెచ్చు తగ్గులు అనేవి వచ్చాయి. ఫ్రంట్ పార్ట్లో మనం ఎందుకంటే మార్క్ చేసుకునేటప్పుడు చిన్న చిన్న హెచ్చు తగ్గులు వస్తాయండి. దీనికి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు, టెన్షన్ పడాల్సిన పని కూడా లేదండి. చూసారా, నేను ఎక్కువ కూడా కట్ చేయలేదు. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ చాలా చిన్న పీస్ని తీసాను, కానీ బ్లౌజ్ అయితే మనకి రెండు పార్ట్లు ఒకేలాగా ఉండేటట్టుగా లెవెల్ అయిపోయింది. చూసారు కదా, ఇలాంటి ట్రిక్స్ మన వీడియోస్లో చాలా ఉంటాయండి. ఇక్కడ నేను ఈ బ్లౌజ్కి అయితే బుట్ట హ్యాండ్స్ పెట్టాను కాబట్టి హ్యాండ్ అనేది మధ్యలో మనం కట్ చేసుకొని చిన్న టక్స్ అనేది ఇచ్చుకున్నామండి హ్యాండ్కి. ఆ టక్స్ అనేది మనం షోల్డర్ దగ్గర ఎగ్జాక్ట్గా హ్యాండ్ సెంటర్లో మనం టక్స్ ఇచ్చాం కదా, అది మనకి షోల్డర్ దగ్గర ఉండేటట్టుగా పెట్టుకొని రెండు హ్యాండ్స్ని కూడాను అలాగే అతుక్కోవాలండి. రెండు హ్యాండ్స్ని డబుల్ స్టిచ్ అనేది వేసుకొని అతుక్కోవాలి. ఇప్పుడు ఇది అతుక్కున్న తర్వాత మనం దీనికి మొత్తం కంప్లీట్గా ఇంకా మనం జాయింట్ అనేది చేయాలి కాబట్టి ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు, హ్యాండ్స్ మొత్తం ఒకదాని మీద ఒకటి ఉండేటట్టుగా బ్లౌజ్ని నీట్గా మనము వీడియోలో చూపిస్తున్న విధంగా అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు కొల బ్లౌజ్ని పెట్టి మనం ఎలా ఫినిషింగ్ చేయాలనేది మీకు వీడియోలో చూపిస్తాను. నేను ఎలా కొలుచుకోవాలి, కొల బ్లౌజ్ ఉంటే చాలండి, ఇంకెలాంటి టేప్ కానీ ఏమి కానీ అవసరం లేదు. చూడండి ఫ్రెండ్స్, ఈ కొల బ్లౌజ్తో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హ్యాండ్ అనేది లూజ్ చూసుకోవాలి. హ్యాండ్ లూజ్ చూసుకొని తర్వాత భుజం నుంచి చెంక్ డౌన్ కూడాను చూసుకోవాలి. ఎప్పుడైనా ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, భుజం నుంచి చెంక్ డౌన్ కానీ హ్యాండ్ లూజ్ కానీ ఏది చూసినా చిన్నది మనకి ఒరిజినల్ కన్నా కొంచెం ఒక్క పాయింట్ అన్నా మనం కొంచెం లూజే పెట్టుకోవాలి. ఎందుకంటే మనం కుట్టే బ్లౌజ్ వాష్ అయ్యాక కొంచెం తగ్గుతుందండి, అందుకోసం ఒక పాయింట్ అయితే మనము ఎక్స్ట్రానే పెట్టుకోవాలి. ఇలాగే కొంతమంది ఏం చేస్తారంటే ఈ స్ట్రైట్గా ఇలాగ భుజం నుంచి చెంక్ డౌను అలాగే చెయ్యి యొక్క లూజు చూశాక మొత్తం స్ట్రైట్గా ఇలాగ కింద వరకు గీత పెట్టేస్తారు, కానీ అదైతే అన్ని కటింగ్స్కి అది సెట్ అవ్వదండి. అందుకని నేను ప్రత్యేకంగా దీనికోసం వీడియో చేశాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి బటన్ పట్టి, ఇది మనకి ఆది బ్లౌజ్ అనేది బటన్స్ అండి. బటన్ వైపు ఉందా మనకి ఫ్రంట్ పార్ట్ మనం వేసింది, అలాగే కాజా వైపు ఉందా అనేది ఒకసారి చూసుకోవాలి. ఇదైతే మనకి బటన్ పట్టి అండి, అందుకని నేను బటన్ పార్ట్ వైపే మాత్రమే ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టుకొని చెక్ చేస్తున్నాను. అలాగే బ్యాక్ సైడ్ కూడాను ఒకసారి చూసుకుందాం. బ్యాక్ పార్ట్ చూసేటప్పుడు ఏం చేస్తామంటే మనకి ఎగ్జాక్ట్గా సెంటర్లో ఒక గీత అనేది పెట్టుకుంటామండి. గీత పెట్టుకున్నాక ఆది బ్లౌజ్ కూడాను బ్యాక్ పార్ట్ని సెంటర్కి ఫోల్డ్ చేస్తాము. బాగా చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్న విధంగా ఆది బ్లౌజ్ని కూడాను బ్యాక్ పార్ట్ మాత్రమే సెంటర్కి ఫోల్డ్ చేస్తాము. సెంటర్కి ఫోల్డ్ చేసి ఒక గీత అనేది పెట్టుకుంటాము. పెట్టుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్ యొక్క సెంటర్, బ్యాక్ పార్ట్ సెంటరు, అలాగే మనం స్టిచ్ చేస్తున్నటువంటి బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ సెంటర్ ఒకే దగ్గర ఉండేటట్టుగా మనం బ్లౌజ్ అనేది పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మనం పెట్టుకొని ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ టక్స్ ఇవ్వడానికి మనము అంటే బ్లౌజు కన్వీనియంట్గా మనకి లెగిసిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి మనం బ్యాక్ సైడ్ డాట్లు అనేవి మార్క్ చేస్తాం కదండి. దానికోసం ఒక 1/2 ఇంచు మనం విడిచిపెట్టుకొని ఇప్పుడు ఒక 1/2 ఇంచు విడిచిపెట్టుకొని ఒక 3/4 ఇంచు మనం కంప్లీట్గా అయితే 3/4 ఇంచు అనేది నేను ఎక్స్ట్రాగా ఇక్కడ మార్జిన్ అనేది పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనం పెట్టినటువంటి మార్జిన్ ఫ్రంట్ పార్ట్ని ఇప్పుడు రెండు కొలత కొలిచి మనం పెట్టాం కాబట్టి ఎక్కడ కూడాను మనకి తేడా రాదండి. ఎటువంటి లూజ్ కానీ టైట్ కానీ ఏమి ఉండదు ఫ్రెండ్స్. చాలా నీట్గా బ్లౌజ్ అనేది కుదురుతుంది.
మీరు ఎవరైనా ఇప్పటి వరకు మన వీడియోస్ చూడనట్టయితే, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఇది ఉపయోగపడే వీడియో అనే నేను అనుకుంటున్నాను. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను మీకు ఇంకో టిప్ కూడా చెప్తున్నాను. బ్యాక్ పార్ట్ అనేది కొంచెం ఫ్రంట్ పార్ట్ అనేది మనకి ఎక్కువైంది అనుకోండి, ఏ పార్ట్ ఎక్కువైనా కూడాను షోల్డర్ ఇప్పుడు భుజం నుంచి చెంక డౌన్ తీసాం కదా, అక్కడ మనం కొంచెం పట్టుకోవచ్చు, లేదు అక్కడ పట్టుకోలేదు మర్చిపోయాము, ఫ్రంట్ పార్ట్కి మాత్రమే ఇది ఉపయోగపడుతుందండి. ఫ్రంట్ పార్ట్ ఎక్కువైంది అనుకోండి, ఇలా మనం ఇక్కడ కొంచెం షేప్ బెల్ట్ అతికిన దగ్గరైనా పట్టేయచ్చు అనమాట. కొత్త వాళ్ళకి మాత్రమేనండి ఇది. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఇది అంత అవసరమైన వీడియో అయితే కాదు. కొత్త వాళ్ళకి మాత్రం బాగా ఉపయోగపడుతుందండి. చూసారు కదా, నేను ఇక్కడ నార్మల్గా నేను కట్ చేశాను కాబట్టి ఎలాంటి హెచ్చు తగ్గులు లేకుండా బ్లౌజ్ అనేది కటింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. కానీ మీకు అర్థం అవడం కోసమే నేను ఈ వీడియోని చెప్పాను. ఇప్పుడు మనం మార్జిన్ చేసుకున్న విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం వీడియోలో చూపిస్తున్న విధంగా మనం బ్యాక్ ఫ్రంట్ రెండు కూడాను మనకి ఒకే దగ్గర ఉండేటట్టుగా ఒకే లెంత్లో ఉండేటట్టుగా ఒకసారి చెక్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడాను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకసారి ఇలా పట్టుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే కుట్టేటప్పుడు కూడాను హెచ్చు తగ్గులు అనేవి అయిపోతాయి. మనం ఎంత నీట్గా కొలుచుకున్నా కూడాను కుట్టేటప్పుడు కూడా చిన్న చిన్న హెచ్చు తగ్గులు అనేవి వచ్చేస్తుంటాయి. దాన్ని మేనేజ్ చేసుకుంటూ ఇలా ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్ అనేది వేసుకోవాలి. ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే చూడండి, అలా మనం షేప్ బెల్ట్ దగ్గర చిన్నది ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుందండి. టైలరింగ్ అంటేనే అడ్జస్ట్మెంట్ అండి. చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అనేవి ఖచ్చితంగా చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగే మనం ఒక 3-4 స్టిచెస్ అనేవి వేసుకుంటే, ఎందుకంటే కొంచెం లూజ్ అయినా టైట్ అయినా విప్పుకోవడానికి కన్వీనియంట్గా ఉండేటట్టుగా మనము స్టిచెస్ అనేవి వేసుకోవాలండి. ఇలా 3-4 స్టిచెస్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా కొంచెం క్లాత్ మిగిలింది కాబట్టి దాన్ని కట్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ని కట్ చేసేసేయాలి. ఎందుకంటే ఇంత మరీ ఉన్నా కూడాను మనకి ఖర్చు చిరాగ్గా అనిపిస్తుందండి. అందుకని నేను ఈ క్లాత్ అనేది కట్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ చివరి నుంచి కూడాను ఒక స్టిచ్ వేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. మనకి వేసుకున్నా కూడా చిరాకు అనిపించదు. ఇన్ ద సేమ్ టైం మనకి చూడడానికి కూడాను ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇంటర్లాక్ అంటే జిగ్జాగ్ మిషన్ అయితే ఇంటర్లాక్ చేసుకోవచ్చు, కానీ నార్మల్ మిషన్ అయినా కూడా ఈ స్టిచ్ అనేది చాలండి. లోపల ఎవరండి చూస్తారు బ్లౌజు. పైకి మనకి నీట్గా ఫినిషింగ్ నీట్గా ఉందా, ఫినిషింగ్ నీట్గా ఉంటే ఫిట్టింగ్ నీట్గా ఉందా, ఇది మనకి అవసరం అండి. కానీ మన సాటిస్ఫాక్షన్ కోసం, కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం మనం ఇలా నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. అలాగే రెండో వైపు కూడా అలాగే స్టిచ్ వేసేస్తామండి. ఇప్పుడు మనం డాట్స్, బ్యాక్ సైడ్ డాట్స్ పట్టుకోవాలన్నాను కదా, డాట్స్ కోసం సెంటర్ నుంచి మనం ఫస్ట్ స్టిచ్ వేసాం కదా, ఆ స్టిచ్ వరకు నీట్గా మనం బ్లౌజ్ని ఫోల్డ్ చేసి పట్టుకొని ఒక 3 ఇంచెస్ లేదా 4 ఇంచెస్ పొడవుతో మనము డాట్ అనేది వేసుకోవాలండి. బ్యాక్ డాట్ అనేది 3 ఇంచెస్ లేదా 4 ఇంచెస్ పొడవుతో ఫస్ట్ ఒక 1/4 ఇంచ్ గ్యాప్తో వేసుకోవాలి. చివరికి వచ్చే వరకు మనకి సన్నంగా అయిపోవాలి. చూసారు కదా, ఇలా చూడండి ఫ్రెండ్స్. ఇలా నీట్గా బ్యాక్ డాట్స్ అనేవి ఒకవైపు పట్టడం కంప్లీట్ అయింది. రెండో వైపు కూడా సేమ్ మధ్యలో నుంచి ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ కుట్టుకి ఫోల్డ్ చేసేసి రెండో వైపు కూడాను డాట్ అనేది వేసేయాలి. మనకి బ్లౌజ్ చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్గా కంప్లీట్ అయిపోయింది. మీకు ఇందులో బుట్ట హ్యాండ్స్ అండి, ఇన్ ద సేమ్ టైం స్టార్ నెక్, మొత్తం ఈ వీడియో అంతా నేను ఒకే వీడియో చేయలేదండి. బుట్ట హ్యాండ్స్ బ్లౌజ్ మనకి స్టిచ్చింగ్ కావాలన్నా కటింగ్ కావాలన్నా ఉంటుంది మన ఛానల్లో. డిస్క్రిప్షన్లో నేను లింక్ అనేది షేర్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడాను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఖచ్చితంగా ప్రతిదానికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్గా బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిందో.